చందమామ కథ అపూర్వ సౌధం మూడో భాగం. తను పోతే మరి యువరాజుకు దిక్కెవరు? ఈ సమస్యతో కృపాసింహుడు మనసు వేగిపోయింది. వేగిపోవటం ఏమిటి? బెంగతో మరి కొద్ది రోజులకే రాణిని చేరుకున్నాడు. తండ్రి కూడా గతించటంతో ఇప్పుడు పాపం దేవసింహుడు కేవలము దిక్కులేని పక్షి అయిపోయాడు. పసివాడు సొట్టవాడు, తల్లి లేదు తండ్రి లేదు. ఈ నిసుగుని ఆదుకునేవారెవరు? రాజ్యంలో ఎవరి నోట విన్నా ఇదే మాట, ఇదే ఆలాపన. రాజకుమారుని గతి ఏమి కాబోతున్నదా అని ప్రతి వాని హృదయము తలడిల్లిపోసాగింది. రాజ్యమంతా ఈ విధంగా అట్టుడికి పోతూ ఉన్న సమయంలో ప్రజల తాపాన్ని అణచగల ఒక చిన్న సంఘటన జరిగింది. బావమరిది మృతికి అపారమైన దుఃఖంతో కుమిలిపోతూ ఉన్న శక్తిసింహుడు కొంచెం తెప్పరిల్లి ముఖ్యులందరినీ దర్బారుకి రప్పించాడు. తీరని సంతాపంతో అందరి ఎదుట ఇలా విన్నవించాడు. అయ్యా, ఈ రాజ్యాన్ని దిగ్విజయంగా నడిపిస్తూ వచ్చిన సమర్థులు మీరు. మీ సలహా వల్లనే మా బావమరిది మన రాజ్యాన్ని రామరాజ్యంగా పరిపాలించగలిగాడు. ప్రజలందరూ సుఖవంతులను చేయగలిగాడు. అటువంటి నా బావమరిదిని బ్రతికించుకోలేకపోయిన దురదృష్టవంతుడను నేను. ఆకస్మికంగా అక్క దివికేగి నన్ను శోక సముద్రంలో ముంచివేసింది. ఆ కంటతడి ఆరకుండానే అయ్యో నా బావమరిది నన్ను దగా చేసి విడనాడిపోయాడు. ఇలా దెబ్బ మీద దెబ్బ తగిలినందుకు నేనైనాడో చచ్చిపోవలసి ఉండాల్సింది. కానీ ఈ దురదృష్టవంతుడు అభాగ్యుడు ఇంకా జీవించి ఉన్నాడంటే ఎందుకో మీరే ఊహించుకోగలరు. ఇదిగో ఈ పసివాడి కోసం, అంగవికలుడైన ఈ నిసుగు కోసం అక్క బావ ఇద్దరూ కలిసి ఈ చిన్నవాడిని నా చేతిలో పెట్టిపోయారు. వీడిని ఏమి చేయటమో తోచక ఇంకా బ్రతికి ఉన్నాను నేను. వీడిని ఎలా కాపాడటం? బుద్ధిమంతులైన మీరంతా బాగా యోచించి ఏదో ఒకటి నిశ్చయించి చెబితే వీడిని మీకు అప్పగించి వేసి నా దారిన నేను చూసుకుంటాను. తలుచుకున్నంత మాత్రం చేతనే ఈ పశువాని చరిత్ర గుండె పగలగొడుతూ ఉన్నది. నిరంతరము చూస్తూ ఎలా ఉండగలను అంటూ సభవారికి ప్రశ్న వేసి ఊరుకున్నాడు. శక్తిసింహుని వాక్కులకు అందరూ దిగ్భ్రమ చెందారు. ఒకరి మొక్కలొకరు చూసుకున్నారు. అప్పుడు ముఖ్యులలో ఒక ముసలి ఉద్యోగి సాహసించి లేచి, రాజా, మాకు పట్టుకున్న విచారానికి నోటి మాటలతో వెల్లడించలేము. కన్న తండ్రి వంటి కృపాసింహుడు తరలిపోయినా ఈ నిసుగు ఉన్నాడని సంబరపడదామంటే వీలుగాకపోయే. ఇటువంటి పరిస్థితుల్లో నీవును విరక్తి చెందితే కుర్రవాని గతి ఏం కాను, ప్రజల గతి ఏం కాను? ఏ విధంగా చూసినా రాజు తర్వాత రాజంతటి వాడివి. నీకంటే కుర్రవాడికి పోషకులెవరు? నీవే పోషించాలి. మా మనవి మన్నించు, విరక్తిభావం విడిచిపెట్టు. బిడ్డడిని గద్దె ఎక్కించి నీవు పాలించు. ఇలా చేయటం వల్ల అటు రాజు ఆత్మకు శాంతి చేకూరుతుంది, ఇటు రాజ్యంలోనూ శాంతి నెలకొంటుంది అంటూ ప్రాధేయపూర్వకంగా వేడుకున్నాడు. దర్బారులో తక్కిన అందరూ ఒక్కమారుగా లేచి ఏకకంఠంతో, రాజా, ఆయన చెప్పింది చాలా బాగున్నది. రాజకుమారుని పేర నీవు పాలించటమే మా అందరికీ సమ్మతం అన్నారు. అందరి అభీష్టాన్ని తలదాల్చి శక్తిసింహుడు రాజ్యభారం వహించి పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. అతని పరిపాలన జనసమ్మతంగానే ఉంటూ వచ్చింది. ప్రతి విషయంలోనూ మంత్రి సామంతులను, ముఖ్య ఉద్యోగులను సలహా పొంది మరీ ఏ పనైనా చేసేవాడు. స్వతంత్రించి ఏదీ చెయ్యక తాను నిమిత్త మాత్రుడిగా మాత్రమే పాలన సాగిస్తూ ఉండేవాడు. ఈ కారణం చేతనే అందరికీ శక్తిసింహునిపైన నమ్మకం కుదిరింది. అతను ఏదైనా పసివాని క్షేమం కోసమే చేస్తున్నాడనే విశ్వాసం బలపడింది అందరికీ. రాజ్యభారం వహించాడే కానీ శక్తిసింహుని మనస్సులో ఆ వృద్ధురాలిని గురించిన ఆందోళన తొలగనే లేదు. ఎందుచేతనంటే ఏ రోజునైతే రాజ్యభారం వహించాడో ఆ రోజు మొదలు శక్తిసింహుడు కంటి నిండా నిద్రపోయి ఎరగడు. ఎడతెగకుండా పీడకలలు వస్తూ ఉండేవి. ఒక్కొక్కప్పుడు కలలో ఆ వృద్ధురాలు భయంకర రూపంతో కనిపించి హడలగొట్టేది. ఇలా జరుగుతూ ఉండటం వల్ల త్వరలోనే ఆ వృద్ధురాలు వస్తుందని, తన బండారం బయట పెడుతుందని శక్తిసింహుడు భయపడిపోయాడు. అయితే అతడు భయపడినట్టుగా వృద్ధురాలు మళ్ళీ ఆ ఛాయలకు రానూ లేదు,
యథార్థం బయట పడను లేదు. కానీ శక్తిసింహుడు ఉపాయం కోసం అస్తమానము ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇలా ఆలోచించగా ఒకనాడు శక్తిసింహునికి ఒక గొప్ప యోచన తట్టింది. వెంటనే ముఖ్యులను సమావేశపరిచాడు. బుద్ధిమంతులైన మీకు ఒక అవసర విషయం వినిపించుకోవలసి వచ్చింది. మన రాజ్యానికి ఈశాన్య దిశన సుమారు 10 యోజనాల దూరంలో ఒక పర్వత గుహ ఉందట. ఆ గుహలో ఒకానొక యోగి పొంగవుడున్నాడుట. అయితే అక్కడికి వెళ్ళటం ఒక కష్టం. వెళ్ళినా ఆయన దర్శనం లభించటము దుర్లభమే. కానీ ఆ మహానుభావుడి దృష్టి పడిందా? ఎటువంటి వ్యాధి అయినా ఆ సమీపంలో ఉండటానికే వీలు లేదుట. మీరు అనుమతించినట్టయితే మన చిరంజీవిని అక్కడికొక్కసారి పంపిద్దామని నాకున్నది. ఏమిటి మీ ఉద్దేశం అని అన్నాడు. అందుకు ముఖ్యులందరూ ఏకకంఠంతో, రాజా, ఇవాళ ఎంత మంచి వార్త విన్నాము. మన చిరంజీవికి స్వస్థత చేకూరడమే మనందరికీ కావలసింది. నేడే ఆ మహానుభావుడి వద్దకు పంపండి అని అంగీకారం తెలిపారు. ఈ అంగీకారం పుచ్చుకొని శక్తిసింహుడు కాపలా వాళ్లను దాదిని తోడిచ్చి కొండగుహకు ప్రయాణం కట్టి పంపించాడు. బయలుదేరేటప్పుడు కాపలా వాళ్లకు ఏవో రహస్య సంజ్ఞలు చేశాడు. దేవసింహుణ్ణి తీసుకొని దాది కాపలా వాళ్ళు కొద్ది రోజులకల్లా ఒక కీకారణ్యం చేరుకున్నారు. అలసిపోయి ఉండటం చేత అందరూ కలిసి ఒక చెట్టు నీడలో విశ్రమించారు. దాది అక్కడనే పక్కపరిచి బిడ్డడిని పడుకోబెట్టింది. తను కాస్తంత ఒరిగేసరికల్లా గాఢ నిద్ర పట్టేసింది. అలానే కాపలా వాళ్ళు కూడా తమకు తెలియకుండానే గుర్రు పెట్టేశారు. ఈ విధంగా నిద్రలో మునిగిన వాళ్ళందరికీ తెల్లవారగానే మెలకువ వచ్చింది. అందరూ కలిసి దాదిని లేపారు. దాది బిడ్డడిని లేపుదామనుకుంది. కానీ పసివాడు కన్నులు మూసి ఉండటం చేత అప్పుడే లేపడం ఎందుకని ఊరుకుంది. కానీ పొద్దొక్కినా లేవకపోయేసరికి తట్టి లేపింది దాది. బిడ్డడు ఉలుకు పలుకు లేదు. కంగారుతో అందరినీ కేకవేసిందామె. అందరూ వచ్చారు, చూశారు, కొయ్యలైపోయారు. పడుకున్నవాడు పడుకున్నట్టుగానే ఉండిపోయాడు పసివాడు. శ్వాస ఆడనే లేదు. ఏమిటి చిత్రం? ఒక్కళ్ళకు ఏమీ పాలుపోలేదు, అంతు చిక్కలేదు. గోలు గోలున విలపిస్తూ అందరూ తిరిగి వచ్చి రాజు పాదాలపైన పడ్డారు. రాజుకు ఆశ్చర్యమైంది. క్షణంలో మెరిసిపోయింది వార్త. ఈ విధి వైపరీత్యానికి రాజ్యంలో ప్రజలందరూ నివ్వెరపోయారు. ఏమీ నిశ్చయించుకోలేకపోయారు. తలాకొక విధంగా అనుకోసాగారు. రాజ్యానికి పీడ పట్టుకున్నదన్నారు కొందరు. ఏమో కానీ ఇది వంశక్షయానికే వచ్చినట్టుంది అన్నారు మరికొందరు. అనాథ రాజ్యం పేరు నిలిచిపోవలసిందే కాబోలునన్నారు ఇంకొందరు. పసివాని మరణానికి శక్తిసింహుడు వెల్లడించిన వగపు ఇంతింత కాదు. అతని దుఃఖం చూసిన ఎవ్వరూ ఈ విషయంలో ఏదైనా కుట్ర జరిగి ఉంటుందా అని అనుకోరు. అయితే పసివాని మరణం రాజ్యంలో అందరికంటే ఎక్కువగా శక్తిసింహుణ్ణి ఆశ్చర్యంలో ముంచివేసింది. లాంఛనప్రాయంగా ఆయన దుఃఖం వెల్లడించాడే కానీ ఇంత సులువుగా తన చిరకాల వాంఛ నెరవేరటం ఒక అతీతమైన మహిమగా కనిపించింది. తనలో తాను ఎంతో ఉప్పొంగిపోయాడు. ఏ పసివాడు వదిలిపోతే తను ఏకచక్రాధిపత్యంగా రాజ్యాన్ని ఏలుకొని సుఖించవచ్చునని తలపించాడో ఆ నిసుగు కాస్త రాలిపోయాడంటే అంతకంటే కావాల్సిందేమున్నది? ఇక తను ఇష్టారాజ్యంగా ఉండవచ్చుననుకొని అతడు కులికేటంతలోనే తలవని తలంపుగా కొన్ని విడ్డూరాలు జరిగినాయి. తనకు బదులుగా గద్దె ఎక్కించి పట్టాభిషేకం చేద్దామని అనుకున్న తన పెద్ద కొడుకు ఆకస్మికంగా ఒక అవాంతరానికి గురికావలసి వచ్చింది. ఇక రేపు పట్టాభిషేకం అనగా ఆ కుర్రవాడు దురదృష్టవశాత్తు మేడమెట్ల మీద నుంచి జారిపడి బలమైన దెబ్బ తగిలి కుంటివాడైపోయాడు. ఇది జరిగి నెల తిరగకుండానే తల్లికి ముద్దు బిడ్డడైన కనిష్ఠుడు 6వవాడు పెద్ద జబ్బు చేసి చచ్చి బతికినంత పనైంది. ఈ 2 దెబ్బలు తట్టుకునేటంతలోనే అల్లుడు మతి చెడి దేశాంతరం పోవటంతో ఒక్కగానొక్క కూతురి కాపురం మంటగలిసిపోయింది. ఈ విధంగా ఎవరో ఒకరు ఏదో ఒక ఆపదలో చిక్కుకుంటూనే ఉన్నారు. కానీ కుటుంబంలో ఒక్కరూ సుఖపడి ఎరగరు. శక్తిసింహుడు గుండె నిబ్బరం కలవాడే. అయినా తన కళ్ళ ఎదుటే తన కుటుంబం ఇలా కష్టాల పాలవుతున్నదంటే సహించలేకపోయాడు. ఎన్ని చికిత్సలు చేయించినా బిడ్డలు దారికి రాలేదు. బాలారిష్టాలు తొలగేటందుకు గాను ఎన్నో శాంతులు చేయించాడు. కానీ అతని మనస్సుకి శాంతి చేకూరలేదు.
మంచి కాలం వచ్చిందని సంబరపడేటంతలోనే కథ ఇలా అడ్డం తిరిగిందే. అతని మనస్సు వికలమైపోయింది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తున్నాడనే పెద్దల వాక్యం నెమరువేసుకోజొచ్చాడు. రాజ్యంలో పేరొందిన జ్యోతిష్కులందరినీ పిలిచి ముందు కథ ఏమిటి అని ప్రశ్నిస్తూ కుటుంబ జాతకాలన్నీ వారి ముందు పడవేశాడు. దైవజ్ఞులు ఆ జాతకాలన్నీ జాగ్రత్తగా పరిశీలించారు. పుట్టలు పుట్టలుగా అంకెలు వేసి గుణించారు. ఎంతగా చూచినా ఆ జాతకాలన్నీ చీకటిమయంగానే కనిపించినాయి, కానీ ఒక్క మెరుగైనా కనరాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక కొద్ది కాలంలోనే శక్తిసింహుని కుటుంబం నామరూపాలు లేకుండా పోయేటట్లుగా ఆ జాతకాలలో స్పష్టంగా కనిపించింది. అనుకూలమైన వార్త అయితే ఒకదానికి 4 కలిపి ఉత్సాహంగా చెప్పవచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటి మాటలు ఎలా వెల్లడించడం? అయినా జాతకం ఎంత పాడుగా ఉంటే అంత దివ్యంగా ఉన్నదని నచ్చచెప్పటం తమ విధి. జ్యోతిష్కులందరూ కూడబలుక్కొని జాతకాలలో ఉండే చెడు అంతా అనుకూలంగా మార్చి రాజు మనస్సుకు నచ్చే తీయని మాటలతో విన్నవించారు. చెప్పి ఆ దైవజ్ఞులు, మహారాజా, త్వరలోనే ఏల్నాటి శని వదిలిపోబోతున్నది. వెంటనే ఏలికకు ఒక గొప్ప మహాయోగం పట్టబోతున్నది. దేవర మనస్సులో తలచిన కార్యాలేగాక తలవని కార్యాలు కూడా మరెన్నో జయప్రదం కాబోతున్నవి. గ్రహకూటం చాలా అనుకూలంగా ఉంటుంది. నిజానికి ఇటువంటి జాతకం ఇంతవరకు మేమెక్కడా చూచి ఉండలేదు అంటూ పొగడగానే శక్తిసింహుడు ఉబ్బి తబ్బిబ్బైపోయి ఆ జ్యోతిష్కులకు గొప్ప గొప్ప బహుమానాలిచ్చి సత్కరించి పంపాడు. వారు చెప్పిన ఆ మహాయోగం ఎప్పుడు పడుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇన్ని చిత్రాలు జరుగుతున్నా ఇదంతా విధి విలాసమే అని మంత్రి నమ్మలేకపోయాడు. ఇందులో మాయ జరిగి ఉంటుందనే సందేహం అతడిని పీడిస్తూనే ఉన్నది. కానీ ఆధారం లేకుండా ఎలా కలుగజేసుకోవటం? పైగా రాజబంధువు అయిన శక్తిసింహుడి విషయంలో అనుమానపడటం కోరి ముప్పు తెచ్చుకోవడమే అవుతుంది. రాజ్యంలో ప్రజలను పాలించే ముఖ్యులు శక్తిసింహుని మాటలను పూర్తిగా నమ్మి శిరసావహిస్తున్నారే. అటువంటప్పుడు అది కాదయ్యా ఇది అని మంత్రి ఒక్కడు చెబితే మాత్రం ఎవలకు చెవికెక్కుతుంది? కాబట్టి మాయ బయలుపెట్టి రుజువు చేసి చూపించగల ఆధారం తనకు దొరికే వరకు పలకకుండా ఉండటం తప్ప గత్యంతరం లేదు. ఆ వృద్ధురాలు ఎవరో కానీ ఈ సమయంలో ఆమె అయినా వస్తే బాగుండును. కానీ ఆమె రాలేదు. ఆమె వచ్చే వరకు దాదీని, ఆస్థాన వైద్యుణ్ణి వాళ్ళు దోషులు అవునా కాదా అనే సంగతి అటుంచి కారాగారంలో ఉంచి తీరాలి. వేరే మార్గం లేదు. తనకు శని రోజులు వదిలిపోయి మంచి కాలం ఎప్పుడు వస్తుందా అని ఒక వంక శక్తిసింహుడు ఎదురుచూస్తున్నాడు. మరొక వంక మంత్రి ఆ వృద్ధురాలు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నిజం వెల్లడి అయ్యి తన నమ్మకం బలపడుతుందా అని ఆరాటపడుతున్నాడు. ఈ ఆరాటంతో మంత్రి ఆ వృద్ధురాలి జాడ ఎలాగైనా సరే తెలుసుకొని రమ్మని నమ్మిన బంట్లను రాజ్యం నలుమూలలకు పంపాడు. మంత్రి ఆజ్ఞ ప్రకారం వాళ్ళందరూ గట్టి పట్టుదలతో రాజ్యమంతా గాలింపజొచ్చారు. 3వ భాగం సమాప్తం. మరి ఈ మంత్రి ఏం చేశాడు? ఆ ముసలి మంత్రగతి దొరికిందా లేదా, నిజం బయటపడిందా లేదా అన్నది తర్వాయి భాగంలో చూద్దాం. ఇక ఇది కథ 1952 మార్చి నెల చందమామలో వచ్చింది. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.